హైదరాబాద్ లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు యువతే టార్గెట్ గా టెలిగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఓ వ్యక్తి ఆన్లైన్ లో 50 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు విచారణ జరిపి నలుగురిని పట్టుకున్నారు. నిందితుల్లో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఉన్నారు. బేస్లెస్ ప్రిడిక్షన్స్ చేస్తూ యూజర్స్ ని ప్రమోటర్లు మోసం చేస్తున్నారని చెప్పారు. మాయ మాటలతో బెట్టింగ్ రాయిళ్లను రెచ్చగొడుతూ డబ్బులు పెట్టేలా ప్రేరేపిస్తున్నట్లుగా గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ పై నమోదవుతున్న కేసుల విచారణలో దర్యాప్తు బృందం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటూ వస్తోంది. ఎందుకంటే యాప్లకు సంబంధించిన మూలాలన్నీ విదేశాల్లో ఉంటున్నాయి. దీంతో సమాచారం సేకరణకి అడుగడుగునా అనేక అడ్డంకులు, సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్లపై పూర్తి స్థాయిలో నిషేధం ఉంది. అయినా సరే బెట్టింగ్ కి పాల్పడేవారు అడ్డదారుల్లో తమ లొకేషన్ ని మారుస్తూ యాప్లని డౌన్లోడ్ చేసుకుంటూ ఆన్లైన్ జోదం ఆడేస్తున్నారు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో యుద్ధమే ప్రకటించింది. తెలంగాణలో మొదటిసారి బెట్టింగ్ ప్రమోటర్స్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు బెట్టింగ్ని ప్రమోట్ చేయడం అంటే ఈరోజు ఈ మ్యాచ్లో దీని మీద పెట్టండి, మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. సో లైక్ అంటే కొన్ని వీడియోస్ మేము చూసాం బికాస్ ఆఫ్ టైం పాసిటీ. సో దాంట్లో లిటరల్గా ఈరోజు గ్రౌండ్లో సెట్ అయిపోయింది మ్యాచ్, బుకీస్ వాళ్ళు చేసేసారు. సో ఈరోజు ఖచ్చితంగా ఇది గెలుస్తుంది, మీరు ఖచ్చితంగా పెట్టండి అని, అంటే చాలా ఏమంటారు వరాషియస్ ఎమోషన్ తోటి వీడియోస్ ఉన్నాయి. సో అట్లాంటివన్నీ చూసి ఇన్నసెంట్ విక్టిమ్స్ నిజమని అనుకొని వాళ్ళు బెట్ చేయడం జరుగుతుంది, గ్యాంబుల్ చేయడం జరుగుతుంది, వేగ్ బేసిస్లెస్ ప్రిడిక్షన్స్ చేస్తూ that is how they trap victims. సో ఈ ఇద్దరి అరెస్టులతోనే ఆగుతుందా లేదా మరికొంతమంది ప్రమోటర్లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది? అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, 2 నెలల క్రితం మనం చూసాం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఫోకస్ పెట్టి కొంతమందిని విచారించి వదిలేశారు, కానీ అరెస్టులు చేయాలి. కానీ మొదటిసారి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? వీళ్ళని ప్రధానంగా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అప్పుడు కొంతమందిని వదిలేశారు కాబట్టి విచారించేసి, అంటే ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకున్నారా వీళ్ళ వల్ల? ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి? అయితే గతంలో సిట్ నమోదు చేసినటువంటి కేసులకి ఈ కేసులకి కొంచెం వ్యత్యాసం ఉంది. వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వీళ్ళు టెలిగ్రామ్ యాప్ని బేస్గా చేసుకొని వీళ్ళు కొన్ని గ్రూప్స్ని ఫామ్ చేసుకున్నారు. ఒక్కొక్క గ్రూప్లో దాదాపు 60,000 మంది ఫాలోవర్లు, ఒక గ్రూప్లో సుమారు 120,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా వీరి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కానీ ఇతర స్పోర్ట్స్ ఈవెంట్లలో వీరు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ని బేస్ చేసుకొని బెట్టింగ్స్ని చేస్తున్నారు. దీని ద్వారా చాలా అమౌంట్ని వీళ్ళు లాస్ అవుతున్నారు. అలా దాదాపు 50 లక్షల రూపాయల వరకు లాస్ అయిపోయినటువంటి ఒక బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు ఈ అరెస్ట్ని చేశారు. ఏ టెలిగ్రామ్ యాప్ గ్రూప్ని తాను నమ్మాడో సో ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా పోలీసులకు ఇవ్వడం. సో పోలీసులు టెలిగ్రామ్కి సంబంధించినటువంటి ఆ గ్రూప్ అడ్మిన్తో పాటు దాంట్లో యాక్టివ్గా ఉండి ఈ విధంగా ప్రిడిక్షన్స్ చెప్తున్నటువంటి వారి వివరాలను సేకరించారు. ఈ విధంగా మొత్తం 4గురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ 4గురు కూడా అటు మామూలుగా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, వీళ్ళందరూ కూడా బీటెక్ చదివి ఒక స్టూడెంట్ అయితే ఐఐటీలోనూ అతడు ప్రస్తుతటువంటి పరిస్థితి, ఇంకొక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ తరహాలో ఈజీ మనీ కోసం ఈ తరహా బెట్టింగ్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ని వీళ్ళు చేస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళు బాధితులను, కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి కొంచెం దాదాపు ఒక 10,000 మంది ఆడితే అందులో కేవలం ఒక 2,000 మంది గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వారు గెలిచిన తర్వాత ఈ విధంగా గెలిచారు అనేటువంటి వీడియోస్ని ఆ గెలుపొందినటువంటి కస్టమర్స్ చేత మళ్ళీ వీడియోస్ని చేయించి మళ్ళీ వాటిని గ్రూప్స్లో ప్రమోట్ చేసి ఇతర కొత్త కస్టమర్స్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు ప్రమోషన్స్ని చేస్తున్నారు. సో ఈ తరహా బెట్టింగ్తో పాటు తెలంగాణలో అసలు గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది. అటు ఫిజికల్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ ఏ తరహా బెట్టింగ్ అయినా సరే నిషేధం ఉంది తెలంగాణలో. సో ఇట్లాంటి ప్రమోటర్సే ముఖ్యంగా యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేందుకు కారణం అవుతున్నారు. కాబట్టి వీరికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు ఈరోజు 4గురిని కూడా అరెస్ట్ చేశారు. ఫర్దర్గా వీరిని కస్టడీలోకి తీసుకొని మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.